చివరి వరకు చూస్తే మీకు విషయం తెలుస్తుంది. అలాగే ఒకళ్ళొక మంచి మాట అన్నారండి. అది కూడా నేను మీతో చెప్తాను. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకినాడస్ మనీ థ్రెడ్ మ్యాజిక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మళ్ళీ తెచ్చేసానండి ఈ దర్దోజీతో అయితే వచ్చేసాను. ఏంటమ్మా నువ్వు సింపుల్గా ఏదో దర్దోజీ వర్క్ అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టేస్తున్నావు, ఇక్కడేం మాకేం రావట్లేదు అని అనుకుంటున్నారా? అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దండి. నాకు ఇప్పుడే ఒక థాట్ వచ్చిందనమాట. ఏంటంటే ఒకవేళ మీకు దర్దోజీ కోసం కానీ ఏదైనా వర్క్ కోసం కనుక మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను వెంటనే లైవ్లో నేను మీకు చూపిస్తాను. లైవ్ పెట్టేస్తాను, మీ పేరు మెన్షన్ చేస్తాను. మీ పేరు మెన్షన్ చేసి వెంటనే నేను లైవ్ అనేది స్టార్ట్ చేసేస్తాను. అలానే నేను మీకు కామెంట్ సెక్షన్లో మీకు టైం అనేది ఎప్పుడు ఏంటనేది నేను మీకు టైం చెప్తాను. ఆ టైంలో ఒకవేళ మీకు యూట్యూబ్ కనుక మీ వరకు ఫార్వర్డ్ చేయకపోయినా సరే మీరు దాన్ని బట్టి మీరు ఒకసారి మన ఛానల్ని చూడొచ్చు. చూస్తే మీకు అది లైవ్లో కూడా కనిపిస్తుంది కదా. నాకు ఇప్పుడే వచ్చిన థాట్ అనమాట. ఇంకా అలా చేద్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అండ్ ఇవాళ వచ్చేసరికి నేను ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి నేను ఒక లైన్ స్టిచ్ చేసుకోవడం చూపించాను, అట్లాగే కటింగ్ ప్రాసెస్ చూపించాను. అండ్ మనకి హెయిర్కి కానీ తర్వాత బ్లౌజ్కి కానీ లాక్కోకుండా ఏం చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు వివరంగా చెప్పాను కదండి. ఇప్పుడు వచ్చేసరికి ఒక కొమ్మ చుట్టూరు ఎట్లా వర్క్ చేసుకోవాలనేది చెప్పేస్తానండి. అస్సలు మిస్ అవ్వదు. ఇవాళ నేను ఒక మంచి మాట విన్నాను తెలుసా. అదేంటో కూడా నేను మీకు వీడియో జరుగుతున్నప్పుడు నేను చెప్తాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. డోంట్ మిస్ టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? నేను ఏ కొమ్మని చూపిస్తున్నాను అనుకుంటున్నారు? ఇదిగోండి ఈ కొమ్మనే చూపిస్తున్నాను అనమాట. టిల్ ఎండ్ వరకు చూడండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. మీరు చూస్తున్నారో లేదో నాకు ఇక్కడ తెలిసిపోతుందిలే. ఎందుకంటే మీరు ఎంతసేపు చూస్తున్నారు ఏంటని నాకు యూట్యూబ్ మాత్రం ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మాత్రం కరెక్ట్గా ఇస్తుంది, కానీ జనాలకి మాత్రం అస్సలు సరిగా పంపించట్లేదు. యూట్యూబ్తో గొడవ పడదామంటే ఎవరి దగ్గరికి వెళ్ళి గొడవ పడాలో కూడా అర్థం కావట్లేదండి. ఏం చేస్తాంలేండి. అందుకనే మిమ్మల్ని షేర్ చేయమని ఎందుకు అడుగుతున్నాను అనుకుంటున్నారు? అందుకనే షేర్ చేయమని అడుగుతున్నాను. ఈ యూట్యూబ్ వాడిని తన్నాలనిపిస్తుంది, కానీ ఎక్కడుంటాడేమో కూడా నాకు తెలీదు. సరేలేండి, ఇంక వర్క్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వర్క్ వచ్చేసరికి ఇదిగోండి వీట్ బీడ్ ఉంది చూసారా, యాంటిక్ బీడ్. ఈ యాంటిక్ బీడ్ని తీసుకున్నాను. ఈ చిన్న బీడ్స్ ఏంటి చెప్పండి మీరు? అవేంటి? షుగర్ బీడ్సే కదా. ఆ షుగర్ బీడ్స్ని తీసుకొచ్చి ఒక 4 కుట్టుకున్నాను. అండ్ అటు ఇటు కూడా 4 కుట్టుకున్నాను అనమాట. ఇక్కడ మీరు స్టిచ్చింగ్ గమనించారా? నేను ఇక్కడ ఏం చేస్తున్నానో, స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నానో గమనిస్తున్నారా లేదా? నా మాటల్లో పడిపోయి చూడడం మానేస్తారేమో. కంపల్సరీగా చూడండి. ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక 2 గొలుసులు వేసుకుంటున్నామా. మళ్ళీ ఆ పై వరకు వచ్చేసి పైనుంచి ఎక్కిస్తున్నాం. మీరు చూసారో లేదో? ఎందుకు అలా ఎక్కిస్తున్నాం అనుకుంటున్నారు? అదే మనం డైరెక్ట్గా ఇటు పక్కకు గనక వేస్తే అటు కానీ ఇటు కానీ మనకి ముడే అనేది వస్తుందన్నమాట. అట్లా రాకుండా కంటిన్యూగా వర్క్ చేసినట్టు రావాలి అని అంటే ఇదిగోండి నేను చేసిన విధంగా మాత్రమే చేస్తారు. ఎవరైనా ఇలానే చేస్తారండి. ఇలా చేసి మరి మధ్యలో దారాన్ని ఎవరికి ఇస్తావమ్మా, అది కనిపించదా అని మీకు డౌట్ రావచ్చు. కనిపిస్తుందండి. అది కనిపించకుండా చేయడమే కదండి మన ట్రిక్స్, అంతే కదా. ఇప్పుడు అది కనిపించకుండా ఎలా చేయాలి ఏంటనేది కూడా మీకు వివరంగా చెప్పేస్తానండి. అండ్ నా దగ్గరికి ఒక 4 నేర్చుకోవడానికైతే వస్తున్నారండి. వాళ్ళల్లో ఒక 2 ఆల్రెడీ అరగుండు గీయించుకున్నారు. అంటే ఏంటి అరగుండు గీయించుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా? ఆల్రెడీ ఒకరి దగ్గర నేర్చుకున్నారంటండి బాబు. మరి నాకు అలాగే అనిపించింది. ఆల్రెడీ మేము నేర్చుకున్నామండి, మాకు వర్క్ నేర్పించరా అంటే నేను ఏమని నేర్పించను? ఇప్పుడు పూర్తిగా రాని వాడికన్నా నేర్పించవచ్చు, లేదా పూర్తిగా వచ్చిన వాడికన్నా నేర్పించవచ్చు, చెప్పచ్చు. మరి ఏది రానోడికి మనం ఎలా చెప్పగలం చెప్పండి? మధ్యలో కొంచెం అటు వచ్చు ఇటు రాదు అన్న వాళ్ళకి ఎట్లా చెప్తాను చెప్పండి? ఏంటోనండి, నా మాటలు కూడా తడబడిపోతున్నాయి కదా. పిచ్చిగా మాట్లాడుతున్నానే. నో పిచ్చి, ఓన్లీ స్ట్రైట్ పాయింట్. వాళ్ళకి ఆల్రెడీ హాఫ్ వర్క్ వచ్చంట. హాఫ్ వర్క్ వచ్చినప్పుడు నేను ఎట్లా నేర్పిస్తాను? సరే అని చెప్పి ఒప్పుకున్నానండి. వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు ఒకవేళ కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే నేను చూపిస్తాను మన షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోలో కానీ. లేదు అంటే కనుక వాళ్ళ ఫేసెస్ అయినా చూపిస్తాను. సరేనా అండి? ఏంటమ్మా నువ్వు మాకు ఈ సోజ్ చెప్తున్నావు, ఇక్కడ దర్దోజీ వెళ్ళిపోతుందని అనుకుంటున్నారా? ఇంకా మనకి బోల్డంత టైం ఉంది కదండి, స్లోగా చెప్దామనేసి చెప్పట్లేదు అంతే. ఇదిగోండి దర్దోజీ చూసారా? ఒక పీస్ని అయితే తీసుకున్నాను. పీస్ తీసుకుని ఫస్ట్ మనకి రావాల్సిన కుట్టు ఏంటి చెప్పండి?
గొలుసు కుట్టు కదా, సేమ్ గొలుసు కుట్టులానే ఒక గొలుసు తీసి మళ్ళీ గొలుసుకి అదే లోపల దారంతో మనకు కనపడని దారాన్ని మనం వర్క్ చేస్తూ ఉండడమే దర్దోజీ అండి. చక్కగా మనం గొలుసు కుట్టులాగా అలా చిన్న చిన్నగా, మరీ చిన్నగా కాదు, అలాగని చెప్పి మరీ పెద్దగా కాదు, అలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే దాని ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి వర్క్ చేసేసి నీ వీడియో చూసేసాము, మేము వర్క్ చేసేసాం, మాకు వర్క్ రాలేదు అని మాత్రం అనుకోకండి. నా వీడియోనే కాదు, మీరు ఎంతమంది వీడియోలు చూసినా సరే, ఎలాంటి వాళ్ళ వీడియోస్ చూసినా సరే, మీరు ఫస్ట్ ప్రాక్టీస్ మెయిన్. ఆ ప్రాక్టీస్ లేకపోతే ఎవ్వరు ఏం చేయలేరండి. మీరు నాదే కాదు వేరే ఛానల్ వాళ్ళవైనా ఒకసారి చూడండి, వాళ్ళు కూడా అదే చెప్తారు. మెయిన్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అనమాట. ఇక్కడ చూసారా అండి, నేను చిన్న చిన్న ముక్కను తీసుకుని ఎట్లా చేస్తున్నానో. ఇప్పుడు మీరు గమనించినట్టయితే, అంటే ఇంకా రాలేదులేండి, ఏంటంటే నాకు కూడా జారిపోతూ ఉంటుందండి. ఈ దర్దోజీ కుట్టేటప్పుడు జారిపోతుంది కదా అని మనం వదిలేసామనుకో ఎలా వస్తుంది చెప్పండి. ఏ పనైనా అంతేనండి. ఇది ఇప్పుడు మనకు అవ్వట్లేదు కదా వదిలేద్దాము అన్నట్టు కాకుండా, లేదు నేను చేయగలను, ఇంతమంది చేస్తున్నారు నేను చేయలేనా అన్నట్టు మనం వర్క్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళలో ఒక ఆమె చాలా భయపడుతున్నారనమాట, వస్తుందా రాదా అని. నిన్న నేను అలానే చెప్పాను, ఎందుకు రాదండి, ఈజీగా వస్తుంది ఈజీగా వస్తుంది అని అంటే ఈరోజు ఆవిడ స్టిచ్చింగ్ అయితే చేసేసారనమాట గొలుసు కుట్టు. అది హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకొక మాట వాళ్ళు అన్నారని చెప్పాను కదా, అది ఏంటనేది ఇంకొంతసేపు ఆగి చెప్పుకుందాంలే, సరేనా. ఇదిగోండి ఇప్పుడు చూడండి, నాకు దారం రావట్లేదు, అందుకని ఇలా 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 అన్నాక అంటే లోపలే పెట్టి, ఐ మీన్ దర్దోజీ ఆ గొట్టం లోపలే దారాన్ని నుంచి ఇలా కొంచెం ఇదిపాను అనమాట. ఇదిపగానే వచ్చేసిందండి. కానీ ప్రతిసారి అలా జరుగుతుందని అయితే చెప్పలేము, తీసేవాళ్ళనమాట. అది తీసేసి అప్పుడు మళ్ళీ కిచ్చుకుంటేనే అప్పుడు నీట్గా వస్తుంది. ఒక్కొక్కసారి విదిపినా సరే, ఇలా విదిపేసినా సరే వచ్చేస్తుంది అనమాట. కానీ ఒక్కొక్కసారి రాదు కాబట్టి మ్యాక్సిమం లాగి పడేసి మళ్ళీ ముందు ఉన్న థ్రెడ్ ఉంటుంది కదా, ముందు వేసినప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ తీసుకుంటాం కదండి, దాని నుంచి మళ్ళీ వర్క్ మొదలు పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే కనుక మొత్తం అంతా విడిపోతుందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ దర్దోజీ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసి, ఐ మీన్ ఎక్కడి నుంచి అయితే దారం లూజ్ అయిపోయిందో వదిలేసిందో అక్కడి నుంచి కుట్టుకోవడానికి ఉండదు అనమాట. కాబట్టి జాగ్రత్తగా మీరు దర్దోజీ వర్క్ చేసినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్త వహించి చేసుకోవాలన్నమాట. నేను కూడా అలాగే చేస్తున్నాను, బట్ ఒక్కొక్కసారి అవుతాయి కదండి. కానీ నేను మీకు ఇప్పుడు ఇలా చెప్పలేదనుకోండి, మీరేమనుకుంటారు, సరే అస్తమాను ఊడిపోతాయేమో, అస్తమాను జారిపోద్దేమో అని అనుకుంటారు కదా. అలా ప్రతిసారి జరగదు, ఒక్కొక్కసారి మాత్రమే జరుగుద్ది అనమాట అలాంటి సిచ్యువేషన్, సరేనా అండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి చూసారా, చాలా క్లియర్గా కనిపిస్తుందా మీకు? నాకైతే క్లియర్గానే కనిపిస్తుంది. మరి మీకు కనిపిస్తుందో లేదో నాకు కూడా తెలియాలని అంటే ఈ వీడియో కింద చక్కగా కామెంట్ చేయండి, క్లియర్గా ఉంది అని చెప్పేసి, సరేనా అండి. అండ్ ఇదిగోండి ఇక్కడ చివరికి వచ్చేసాం కదా, ఈ చివరికి వచ్చినప్పుడు ఈ ఒక్క యాంటిక్ బీడే ఉంది కదండి, ఆ యాంటిక్ బీడ్ని కూడా ఎలాగా అందులో కలిపాను ఏంటనేది కూడా చూసేయండి. చూస్తే మీకు ఇలా కలపాలా, ఇలా రావాలా అనేది మీకు అర్థమవుతుంది అనమాట. మీరు మెయిన్ ఇక్కడ నేను డైరెక్షన్స్ చూపిస్తున్నాను కదా, మీరు ఆ డైరెక్షన్ లాగే కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టుకుంటేనే మనకి ప్రతిసారి కట్ చేసి మళ్ళీ ప్రతిసారి ఎక్కించే పని ఉండదన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా అది ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకొక మంచి మాట అని చెప్పాను కదా, అది ఇప్పుడైతే చెప్పేస్తాను. నేను వాళ్ళకి నేర్పిస్తుంటే ఇంకొక ఆమె బయట నేర్చుకుని వచ్చారనమాట. ఆ బయట నేర్చుకుని వచ్చినప్పుడు ఆవిడ ఇదిగోండి ఇలా కుట్టేసేయండి, ఇదిగోండి అలా కుట్టేసేయండి అని మాత్రమే చెప్పారంట. అండ్ నేను కొత్తగా నేర్చుకోవడానికి వచ్చారు కదా, వాళ్ళకు వచ్చేసరికి పలక బలపం పెట్టి నేర్పిస్తారు చూసారా, అట్లా నేర్పిస్తున్నారండి మీరు అని అన్నారు. ఆ మాట విన్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. బట్ ఏంటంటే నా మీద కూడా వెయిటేజ్ పడినట్టే, ఎందుకనంటే నువ్వు బాగా చేస్తున్నావు, బాగా ఉన్నావు అలా అన్నప్పుడు మనకు కూడా ఇంకా ఎక్కువగా చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది కదండి. అందుకని నేను ఆ మాట అన్నాను అనమాట. బట్ తప్పదు, నేనైతే చాలా ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళకి బాగా నేర్పించాలని అయితే అనుకుంటున్నాను. నా స్టూడెంట్ వర్క్ చేశారు అని అంటే నాకు సంతోషమే కదండి. నేను ఫస్ట్ నేర్పించిన స్టూడెంట్ ఇప్పుడు వర్కులు చేసేసుకుంటుంది, అది నేను మీతో కూడా షేర్ చేసుకోవడం జరిగింది.
మీకు గుర్తుంటే, ఒకవేళ గుర్తు లేకపోతే ఇంకేం చేయలేము. ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మన దగ్గర మగ్గం వర్క్ స్టాండ్ ఫ్రేమ్ అనేది అవైలబుల్గా ఉందండి. మీకు కావాలంటే కనుక మనల్ని కాంటాక్ట్ అయ్యితే మీరు అడగచ్చు. అండ్ ఇదిగోండి ఈ బ్లౌజ్కున్న కొమ్మల్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ డిజైన్ వేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఆ బీడ్స్ అవి ఎలా కుట్టుకోవాలి ఏంటనేది నేను మీకు చెప్తానండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.